అందరికీ నమస్కారం. పూర్వకాలపు రోజుల్లో అధికార ప్రతినిధి అంటే పార్టీ యొక్క స్టాండ్ ఏంటి, ఏదైనా ఒక ఇష్యూ కానీ ఒక సబ్జెక్ట్ బేస్డ్గా పార్టీ విధి విధానాలు ఏంటి, ఆ సమస్యకు సంబంధించి పార్టీ అభిప్రాయం ఎవడ పడితే ఆడు చెప్పేసి ఎవడికి అర్థమైన విధంగా ఎవడికి తోచిన విధంగా వాడు చెప్పకుండా ఉండటం కోసం చెప్పినా పార్టీలు మాకు సంబంధం లేదు, అది ఆడు వ్యక్తిగత అభిప్రాయం, మా అధికార ప్రతినిధి చెప్పింది కరెక్ట్ అనే విధంగా ఒక వ్యక్తిని ఒక రిప్రజెంటేటివ్ కింద పార్టీ తరఫున మాట్లాడటానికి నియమించుకునేవారు. ఇప్పుడు కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా నియమించుకుంటున్నాయి అదే విధంగా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మీద వాళ్ళకి ఏవైనా అవగాహన కల్పించడం కానీ, లేకపోతే ఆ సబ్జెక్ట్ మీద పార్టీ అభిప్రాయం ఏంటి, ఇంతకు మించి మీరు ఎక్కువ మాట్లాడకండి, పార్టీ స్టాండ్ ఇది, లేకపోతే పార్టీ దీని మీద ఇంకా ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు, పార్టీ పెద్దలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మీకు స్వయంగా ప్రసక్తి తెలియజేస్తాను అనే విధంగా మాట్లాడే విధంగా ట్రైనింగ్ ఇవ్వకుండా నువ్వు మగోడిని ఎన్ని విధాలుగా తిట్టగలవు, ఆడదాన్ని ఎన్ని విధాలుగా తిట్టగలవు, ఎంత అసభ్యకరంగా తిట్టగలవు, నీకు ఆ బూతులు వచ్చా ఈ బూతులు వచ్చా, ఇంకా లోతుగా ఇంకేమన్నా తిట్టగలవా, ఇంకేమన్నా వర్ణించి తిట్టగలవా అని చెప్పి అట్లే క్వాలిఫికేషన్గా పెట్టుకుని చాలా రాజకీయ పార్టీలు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ప్రతి పార్టీ కూడా అటువంటి వ్యక్తులే పెట్టుకుంటున్నారు. ఈ మధ్యన ఈ యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ న్యూస్ ఛానల్స్ అంటే శాటిలైట్ న్యూస్ ఛానల్స్తో సహా న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా అటువంటి వ్యక్తులనే డిబేట్లు కేకేస్తాం, వాళ్ళ చేత తిట్టిస్తాం, ఆ తిట్టిని ఫ్లాష్ అని చెప్పి ఈ పేపర్లోని టీవీల్లోని ప్రకటిస్తాం. దాని ద్వారా వాళ్ళ రేటింగ్లు పెంచుకోవటం కోసం తాపత్రయపడి ఎవడేం మాట్లాడినా అది పద్ధతి కాదమ్మా అని చెప్తూ కానీ అది కట్ చేస్తా కానీ చేయకుండా ఆ మాటలే 1-2 సార్లు రిపీట్ చేస్తూ మరి ఈ ఛానల్స్లోనే అట్లోనే చూపిస్తున్నారు. మరీ దారుణం యూట్యూబ్ ఛానల్స్ తయారవి. ఇక అధికార ప్రతినిధి అన్నా ఏదైనా మైకు ముందుకు వచ్చి మాట్లాడాలన్నా 2 వరస్ట్ ఫెలోస్ ఎవరై అంటే నెంబర్ 1 రాజేష్ మహాసేన వస్తాడు. అతనికి ఏదో పాడు పరిస్థితిలో ఏదో ఒక తాయిలం ఇచ్చినట్టు అతనికి ఒక తాయిలం ఇచ్చి అతనికి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏంటి అంటే క్యాస్ట్ బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఎవడో గమ్ముని ఆడి మీదకి దూసుకురాకుండా మాట్లాడకుండా భయపడతారనే ఉద్దేశంతో అతను తీసుకొచ్చి పెట్టారు. ఇకపోతే జనసేనకు సంబంధించిన రజనీ అని ఒక ఆవిడ ఉండేది, ఒక లేడీ డాన్లాగా ఆవిడ మాట్లాడతా ఇష్టం వచ్చేట్టు మాట్లాడతాం, పెద్ద ఆరిందలాగా మహాపత్తిలాగా పెద్ద వయసు మీరిపోయిన వ్యక్తిలాగా మా కోపుల్ని ఈ కోపులు ఆ కోపులు అంటూ తను కోపయ్యి తన కోపు కులాన్ని మా కోపులకు దోలెక్కువ అది ఎక్కువ ఇది ఎక్కువ అని పెద్ద అందరి తరపున ఈవిడే రిప్రజెంటేటివ్ కదా, ఏదో పార్టీ అధికార పదవి అనే ఒక పదవి పాడేస్తుంది, అదే పెద్ద రాజ్యాంగబద్ధమైన పదవి కింద భావించేసి పెద్ద బిళ్ళ పిచ్చి తిరిగేది జనసేనలో. ఈవిడ పద్ధతి బాగోలేదు అందులో జనసేనలో ఉంటూ జనసేన తిడుతుందా, లేకపోతే పార్టీ స్టాండ్ ఏమైనా చెప్తుందా, తన సొంత స్టాండ్ ఏమైనా చెప్తుందా, ఈవిడి సొంత ఏజెండాతో ప్రయాణం చేస్తుందనే విధంగా జాగ్రత్తగా చూసి పక్కన పెట్టారు. అదేవిధంగా రాజేష్ అయితే ఎత్తి కుదేసినట్టు కింద పారదొబ్బారు, వదిలిపోయింది. ఈవిడ ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా వైఎస్ఆర్సీపీలో ఏదో ఒక పదవి, జనసేనకి యాంటీగా అంటే తెలుగుదేశం జారినవ్వదు, బీజేపీ జారినవ్వదు, ఇంకా ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి అలాగా భవిష్యత్తు ఆశాజనకంగా లేదు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ద్వారా అయితే లబ్ధి పొందొచ్చు, దానికి ఒక నిర్దిష్టమైన ఫ్యాన్ బేస్ కానీ ఓట్ బ్యాంక్ కానీ ఉంది. కాబట్టి వాళ్ళంతా నన్ను సపోర్ట్ చేసేసి జైలు పలుకుతారని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవడో ఖండించట్లా, ఎందుకో మరి చాలా అసహ్యంగా దారుణంగా మాట్లాడుతుంది. నేను కూడా వైఎస్ఆర్ సానుభూతిపట్టుగా ఆవిడకి చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ పెద్దలకి అందరికీ ఇటువంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ సర్వనాశనం అయిపోయి ఆ 11 కూడా పోయే పరిస్థితి వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికో వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారట, ఈవిడికి బాధ ఏంటి, ఈవిడిని ఏమైనా వచ్చి 4 రోజులు మా మిస్సెస్ ఊళ్ళో లేదు, పొరుగురు వెళ్ళారు ఆవిడే, ఈ 4 రోజులు నువ్వు వచ్చి నాకు సపరీలు చెయ్యి, నాకు వండి పెట్టు, ఇంటి నుంచి క్యారేజ్ పెట్టి అని ఏమి అడగలేదు కదా, ఈవిడికి బాధ ఎందుకు. అయినా ఒక డాక్టర్ కాదు ఈవిడి, డాక్టర్కి ఉన్న నాలెడ్జే ఉన్నట్టు ఆ వ్యాధికి సంబంధించి ఆ సైనస్ ఏదో ఉంది, దానికి శీతాకాలం చేయించుకోవాలో వర్షాకాలం చేయించుకోవాలో వేసవకాలం చేయించుకుంటే ఎన్ని రోజులు ఉన్నారో ఆవిడకి ఎందుకంటే అన్నీ నిజంగా ఆవిడ మాటే కరెక్ట్. కోపలకి నోటి దూరం ఎక్కువ కాదు, ఈ రజనీ అనే ఆవిడకి నోటి దూరం బాగా ఎక్కువ. లేకపోతే ఆయన ఆపరేషన్కి సంబంధించి ఈవిడ కామెంట్ చేయవలసింది ఈవిడ ఎంత, ఈవిడ స్థాయి ఎంత, ఎవరినైనా సరే పవన్ కళ్యాణ్ అనే కాదు
ఎవరైనా సరే వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నా వాళ్ళ అనారోగ్యానికి సంబంధించి ఎవడో కామెంట్లు చేయడు. బుద్ధున్న వ్యక్తి ఎవడో చేయడు. బుద్ధి లేనిటువంటి రద్దీ లాంటి వాళ్ళే వాగుతూ ఉంటారు. ఒక డాక్టర్ కన్నా ఆ వ్యాధి ఎప్పుడు వస్తుంది, దాని తీవ్రత ఎప్పుడు ఉంటుంది, దానికి ఆపరేషన్ ఎప్పుడు చేస్తారు, అది ఎప్పుడు చేస్తారనేది డాక్టర్లు నిర్ణయిస్తారు కదా. నువ్వేమో గూగుల్లో ఎత్తికేసి ఇష్టం వచ్చేట్టు లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి దాని తీవ్రత ఎప్పుడు ఉంటుంది, దానికి ఆపరేషన్ ఎప్పుడు చేస్తే బెటర్ అనేది చెప్తారు తప్ప అప్పుడే చేయాలని ఒక రూల్ ఉండదు. ఎందుకంటే చదువులేని మూర్ఖులు రాజేష్ లాంటి అయితే చెప్పలే, కానీ చదువుకున్న వస్తాదు కదా, ఎప్పుడు కూడా హాఫ్ కోట్ వేసుకునే కూర్చుంటావు కదా, అది వ్యక్తిత్వాన్ని కించబట్టు కాదు. నువ్వు ప్రెస్కి వచ్చినప్పుడు ఒక పార్టీ రిప్రజెంటేషన్ కింద మాట్లాడినప్పుడు, ఇంకో పార్టీని విమర్శించినప్పుడు, నువ్వు పార్టీని విమర్శించేటప్పుడు ఆ పార్టీని వదిలే. నువ్వు లేకపోతే అర్థం ఏంటి? 24 గంటలు మా అన్న అంటావు, మా జనసేన అంటావు, మేమంటావు ఆయన ముఖ్యమంత్రి అవుతాడంటే మళ్ళీ వచ్చి చేస్తా అంటావు. అక్కడ నీకేమైనా తలుపులు తీసుకున్నాయి అనుకుంటున్నావా? ఇంకోటి ఏంటంటే జన సైనికులు అనేవాళ్ళు చాలా 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 ఆవేశంగా ఉన్నారు. ఒక పక్కన తెలుగుదేశం వాళ్ళకి నరకం చూపిందంత ప్రతి కాన్స్టిట్యున్సీలోని. ఇదే సందర్భంలో మండి ఉంటే ఏంటంటే ఊళ్ళో చిరాకులతో వస్తే ఇంటికాడ పిల్లలు చేస్తే పిల్లలు పట్టుకు బాధేస్తాడు వాళ్ళ తండ్రి. అదేవిధంగా జన సైనికుల మంటంతా కలిపి ఎప్పుడోకప్పుడు నిన్ను మాత్రం బాధేస్తారు. చితక్ కొడతల్లో మామూలుగా కొట్టరు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సంస్కారవంతంగా నువ్వు చెప్పదలుచుకున్న అభిప్రాయం చెప్పు, నీకు ఆ హక్కు ఉంది, కాదట్లేదు. ఎవరి ఆపరేషన్ల గురించి, ఎవరి అనారోగ్యాల గురించి, ఎవరి పార్టీల గురించి మాట్లాడేటప్పుడు సంస్కారవంతంగా మాట్లాడు. నువ్వు జనసేనలో ఉండగా నువ్వు తెలుగుదేశాన్ని తిట్టుకో, ఇంకోదాన్ని తిట్టుకో, ఇబ్బంది ఇవ్వలేదు. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్కి భుజాన్ని వేసుకొచ్చి, రాంబాబుని భుజాన్ని వేసుకొచ్చి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని భుజాన్ని వేసుకొచ్చి నువ్వు ఇటువంటి మాటలు మాట్లాడటం వల్ల వైఎస్ఆర్సీపీకి నష్టం కలుగుతుందనే ఉద్దేశంతో ఒక వైఎస్ఆర్సీపీ సానుభూతిపడుగా నీకు తెలియజేసింది ఏంటంటే నోరు అదుపులో పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడేటప్పుడు అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామాంధ్రరావు, జై హింద్.